హలో అండి, నా పేరు డాక్టర్ శ్రావ్య, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్, సిఎన్ హాస్పిటల్, కర్నూలు. ఈ రోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నేను ఇవాళ కొంతమంది సెలబ్రిటీల పేర్లు చెప్తాను. వీళ్ళందరిలోకి కామన్ పాయింట్ ఏంటో చెప్పండి. ప్రియాంక చోప్రా, ప్రీతి జింతా, ఫరా ఖాన్, ఇషా అంబానీ, నీతా అంబానీ, షారుఖ్ ఖాన్ అండ్ దెన్ ఆమిర్ ఖాన్. వీళ్ళందరూ బాలీవుడ్ వాళ్ళు అనుకుంటే, మన తెలుగు వాళ్ళ విషయానికి వస్తే బాబు గారి కూతురు లక్ష్మీ మంచు, అలానే మృణాల్ ఠాకూర్ రీసెంట్ గా నాన్న సినిమాలో హీరోయిన్, అండ్ దెన్ ఉపాసన కామినేని అంటే రామ్ చరణ్ వైఫ్. వీళ్ళందరూ కామన్ పాయింట్ ఏంటి అనుకుంటున్నారా? ఐవీఎఫ్ అంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్. ఏదో ఒక రకంగా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అన్నమాట. అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, దాని ద్వారానే పిల్లలు అయ్యారు అని కాదండి. ఫర్ సపోజ్ నీతా అంబానీ, ఇషా అంబానీ చూసుకుంటే వాళ్ళ టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పిల్లలు ట్విన్స్ అయ్యారు వాళ్ళకి. అలానే ప్రియాంక చోప్రా, ప్రీతి జింతా, మంచు లక్ష్మి వీళ్ళందరినీ చూసుకుంటే మనం సారోగసీ ద్వారా, అది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంటే. అలానే పెళ్లి కాని మృణాల్ ఠాకూర్ పేరు చెప్పాను ఏంటి అనుకుంటున్నారా? అవునండి, వీళ్ళంతా ఊసైడ్స్ ఫ్రీజ్ చేసుకున్నారు, అంటే ఎగ్ ఫ్రీజ్ చేసుకొని ఉన్నారు. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంటే. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పినవే. సో ఇక్కడ నేను వాళ్ళ ఫొటోస్ చూపిస్తున్నాను, వాళ్ళు చెప్పినది నేను మీకు ఫొటోస్ ద్వారా చూపిస్తున్నానండి, చూడండి ఒకసారి. సో ఇంకా మన సొసైటీలో ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం అనేది ఇంకా నార్మలైజ్ అవ్వలేదు. అంటే సాధారణమైన చూడట్లేదు జనాలు. అదేదో వాళ్ళు ఏదో ఎవరికి తెలియకుండా ఏదో పెద్ద నేరం చేస్తున్నట్టే చూస్తున్నారండి. అలా ఏం లేదండి. ఇప్పుడు షుగర్ వచ్చిన పేషెంట్ కి షుగర్ ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటారు, అనే బీపీ వచ్చిన పేషెంట్ కి బీపీ మాత్రలు ఎలా అయితే వాడుతున్నారో, అలానే ఇన్ఫర్టిలిటీ అనేది కూడా మన సొసైటీలో నార్మలైజ్ అవ్వాలి. నార్మల్ గా పెళ్లిళ్ళు అయ్యాక పిల్లలు అయ్యే వాళ్ళకి దాని వాల్యూ తెలియకపోవచ్చు, కానీ పిల్లలు లేని వాళ్ళతో ఒక్కసారి మీరు మాట్లాడి చూడండి, ఆ బాధ ఏంటో తెలుస్తుంది. సో అంత బాధ వాళ్ళు పడుతున్నప్పుడు దానికి ట్రీట్మెంట్ తీసుకోవడంలో తప్పే లేదండి. చాలా రీజన్స్ వల్ల ఈ మధ్య కాలంలో మనకి ఇన్ఫర్టిలిటీ అనేది పెరిగింది. అది మగవాళ్ళు అవ్వచ్చు, లేడీస్ లో అవ్వచ్చు. ఇంకా చెప్పాలి అంటే లేడీస్ లో కన్నా జెంట్స్ లోనే ఎక్కువ మనకి ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువ పెరిగింది అనమాట. సో దీనికోసం మనం ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది తప్పే లేదండి. సో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది నేరం కాదు. సో అలా ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటే దయచేసి పక్కన వాళ్ళు దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి చూడడం అనేది ఆపేయండి. ఎందుకంటే దాని ఒక నార్మల్ థింగ్ లానే చూడండి. ఎందుకంటే పాపం పిల్లలు కావాలనేది డెఫినెట్లీ అందరి కళ. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ అంటే మనకి టెస్ట్ ట్యూబ్ బేబీ అవ్వచ్చు, ఐయుఐ అవ్వచ్చు, అండ్ దెన్ సరోగసీ అవ్వచ్చు, ఎగ్ ఫ్రీజింగ్ కూడా అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ కిందకే వస్తాయన్నమాట. సో అసలు ఏంటి, ఎందుకు నేను దీని గురించి చెప్తున్నానంటే, ఇంకా మన సొసైటీలో ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం అనేది ఒక నేరంగానే చూస్తున్నారు. అంటే వాళ్ళకి ఏదో లోపం ఉండి ఖచ్చితంగా దానికోసమే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని ఫీల్ అవుతున్నారండి. సో పాపం మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా అలానే ఫీల్ అవుతున్నారు. మీ అందరికి తెలిసిన సంగతే, నీతా అంబానీ, ఇషా అంబానీ వీళ్ళిద్దరు కూడా మనకి ఇండియాలోనే ద రిచెస్ట్ పర్సన్స్. అయినా కూడా వాళ్ళు ఎందుకు ఐవీఎఫ్ కి వెళ్ళారు? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైనా మీకు పిల్లలు లేని వాళ్ళు కనిపించినా, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా, వాళ్ళని ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఎంకరేజ్ చేయండి, దయచేసి డిస్కరేజ్ చేయొద్దు. సో ఈ వీడియో చూసి ఎంతో కొంత జనాలలో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళని చాలా నార్మలైజ్ గా చూస్తారని, సాధారణ ట్రీట్మెంట్ గానే పరిగణిస్తారని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.